అదృష్ట అవకాశం నాకు ఏం చేయాలి. నేను పక్క ఇస్తున్నా 200 అన్న వట్టి చెప్పదన్నా. వట్టి చెప్తే వరంగల్ వాళ్ళకి హన్మకొండలు కాదు. నిజంగా చెప్పడంలే వరంగల్ హన్మకొండ బీజేపీ కార్యకర్తలు అవునా. చలో మా పోలింగ్ బూత్ లో నేను 200 కంటే ఎక్కువ మెంబర్షిప్ చేస్తానా అన్న వాళ్ళు చెప్తున్నా. వట్టి చెప్పదు అబ్బో ఇక మీ తెలంగాణలో మీదే తోపలే కథ టాప్. నేను ఒక జిల్లా పోతే ఇంతమంది చేతులెత్తలే అన్న. ఒక జిల్లా పోయినా ఇంతమంది చేతులెత్తలే, కానీ ఇంతమంది ఎత్తిరంటే ఎవరు గ్రేట్. నిజంగా నిజంగా గ్రేటే. 100% తెలంగాణలో ఈ 2 జిల్లాలు టాప్ ఉంటాయి. నేను రెచ్చగొట్టాలని చెప్తున్నాను. మీ జోష్, మీ హుషారు చూస్తుంటే, మీ స్పందన చూస్తుంటే, కష్టపడే తీర్థం, మీ కసి, మీ సంకల్పం చూస్తుంటే 100% ఈ 2 జిల్లాలు టాప్. డౌట్ అవునా మీకు? డౌట్ ఉందానే? ఎవరు లేదు కదా పక్క. ఎందుకు ఇవ్వాలి మెంబర్షిప్? మీరు పోతారు ఒక షాపు పోతారు. ఎందుకు ఇవ్వాలక్క మెంబర్షిప్ నేను అన్న? ఎందుకు ఇవ్వాలి బీజేపీ మెంబర్షిప్ అంటారు. మనకు పార్లమెంట్ ఎన్నికల్లో 17 లక్షల ఓట్లు వచ్చినాయి. పార్లమెంట్ ఎన్నికల్లో 17 తీసుకున్నాం. పార్లమెంట్ 77 లక్షల ఓట్లు పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి వచ్చింది. దానిలో కనీసం 70% అని చేయాలి మనం. ఇక్కడ పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్ని ఓట్లు వచ్చినాయో దానిలో ఎన్ని రావాలి? 70% రావాలి. పక్క వస్తాయి కదా, పక్క చేస్తారు కదా. నా మెంబర్షిప్ చేసుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ అని చెప్పి ప్రజల లోపల ఇంకా వాళ్ళ ఆలోచన అట్నే ఉంది. నరేంద్ర మోడీ గారి పార్టీ, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉండాలి కోరుకునే ఈరోజు మనం ఈ దేశంలో ముచ్చటగా 3వ మన ప్రభుత్వం వచ్చింది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చింది, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చింది. వాళ్ళు నేను గెలిచినా అంటే మోడీ హవా, కార్యకర్తలు కష్టపడ్డ తీరే. ఇలా 8 సీట్లు వచ్చినట్టే. ఇంకా అనేక సీట్లలో కొంచెం టికెట్ ఆలస్యం కానీ సీతారామన్ కానీ కొంచెం టికెట్ ఆలస్యం, కొంత ఇబ్బందుల వల్ల హైయెస్ట్ ఓట్లు బాగా వచ్చినాయి కానీ మనం గెలవలేకపోయినాం. నెక్స్ట్ టైం పక్కా గెలుస్తాం. కాబట్టి మనం పక్కా మెంబర్షిప్ అనేది చేయాలి. 77 లక్షలకు ఇలా 70% కనీసం 50 లక్షలు దాటాలి. 50 లక్షలు దాటాలంటే ఇలా వరంగల్, హన్మకొండ జిల్లాలో ఎంత చేయగలుగుతారో మీరు చేయాలి. ఇవాళ తెలంగాణలో టాప్ నెంబర్ 1, నెంబర్ 2లో మీరిద్దరు ఉండాలి. నేను కరీంనగర్ ఇచ్చిపెట్టి మీకు సపోర్ట్ చేస్తున్నా అర్థం చేసుకోరండి. వాళ్ళు అంటే చెప్తా, మా వాళ్ళు కూడా సేమ్ ఇది చెప్తాను కానీ పోయిన పక్కా చేస్తారు కదా. అన్న జిల్లా నన్ను సర్పంచ్ కావాలనుకుంటున్నా, నేను ఎంపీటీసీ కావాలనుకుంటున్నా, నేను కార్పొరేటర్ కావాలనుకుంటున్నా, నేను కౌన్సిలర్ కావాలనుకుంటున్నా, నేను ఎమ్మెల్యే కావాలనుకుంటున్నా. ఎమ్మెల్యే మా వాళ్ళు ఏమనుకోరు చెప్పుకోండి కాదు. ఎంపీ కావాలనుకుంటున్నా అన్న, నేను ప్రజాప్రతినిధి కావాలనుకుంటున్నా అన్న వాళ్ళు చేస్తున్నాను ఒకసారి. మొత్తం అందుకే వచ్చలేదు మీరు. మొత్తం అందరూ పోటీ చేస్తాంటారు. ఇప్పుడు మీరు పోటీ చేయాలి, సంతోషం. ఈ పోటీ ఉండాలి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ అయితే పోటీ చేస్తారంటే ఇట్లా చేస్తారు, ఇట్లా అనుకుంటున్నారు. చేతి పైకి వస్తలేదు, ఇట్లా ఇక్కడ నాకు నచ్చదు. ఇంత వీక్తుంది అది. ఇక బీఆర్ఎస్ పార్టీ కేల్ ఖతం దుకాన్ బంద్. ఇక కాంగ్రెస్ పార్టీని తిట్టడం పాపడుతుంది. తిట్టిన కాంగ్రెస్ పార్టీ తిడుతున్నారు. ఇలా నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచేది ఎవరు అన్న? ఈ వరంగల్ కార్పొరేషన్ ఎట్టి బస్సులో ఈసారి మనం పక్కా గెలుస్తాం. రాసి పెట్టుకోండి. ఇది పక్క కొట్టండి. 2028లో తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది ఏ ప్రభుత్వం?